Hi, hello, namaste and welcome back to Pujithasbommalakoluvu. సో ఫస్ట్ అయితే మీరందరూ ఈ ఇయర్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మంచిగా క్రాకర్స్ అన్నీ కాల్చారా, అలాగే డెకరేషన్ ఎలా చేసుకున్నారు అండ్ అంతా ఎలా జరిగింది పండుగ అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అలాగే నేను ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సో కృష్ణుడి బొమ్మ వెనక అలాగే ముందు డెకరేషన్ అనేది చేశాను. సో అది ఎలా చేశాను అనేది చూస్తారు ఇక్కడ, అంటే ఎలా ఉంది అవుట్పుట్ అనేది చూస్తారు. సో మేకింగ్ వీడియో అంతా ఏం చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, సో అవి పెట్టడానికి కింద మనకి అలా డెకరేషన్వి తయారు చేశాను అనమాట కార్డ్బోర్డ్ షీట్స్ తోటి. సో ఆ మేకింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో. సో మధ్యలో వచ్చేసి వినాయకుడిని పెట్టేసి చుట్టూ ఒక 4 వచ్చేసి ఆ కార్డ్బోర్డ్ షీట్స్వి పెట్టాను, మిగతా 4 జస్ట్ అలా ఆ టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్నే పెట్టేశాను అనమాట డైరెక్ట్. సో ఇలా ముందు డెకరేషన్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మన కలర్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటితోటి అయితే నేను దీపాల్లాగా కట్ చేసి అండ్ మనకి చిన్న కుందన్స్ అలా ఉంటాయి కదా, సో వాటితోటి అయితే డెకరేట్ చేశాను. వాల్ డెకార్ అవి ఉంటాయి కదా, సో అలా చేశాను అండ్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశాను అనమాట. సో డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది, మంచిగా చాలా బాగుండింది చూడడానికి అలా ఎంట్రన్స్లో. సో నెక్స్ట్ క్రాకర్స్ కాల్చుకోవడం, పూజ అంతా అయిపోయి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ దివాళీ కూడా. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.